ఈ మధ్య మీరు రీసెంట్గా మీరు కూడా చూసుంటారు, తమిళనాడులో ఒక పానీపూరి బండి అనమాట. సో ఇప్పుడు అందరూ యూపీఐ చేస్తుంటారు కదా, అందరూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ఇవన్నీ చేస్తారు. సో అతనికి 40 లక్షలేమో దాటింది. అతనికి జిఎస్టీలో నోటీస్ వచ్చింది. అతను ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ టర్న్ ఓవర్ 40 లక్షలు దాటింది. అంతకుముందు 2 years కూడా వాళ్ళు చూసారనమాట. దాంట్లో కూడా 25 lakhs క్రాస్ అయింది అది. సో ఇవి చూసి అతనికి నోటీసులు ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఇది ఒకటి పక్కన పెడితే, ఇప్పుడు మనం ఎక్కడ బయట పోయినా కూడా మనకు పానీపూరి బండ్లు ఉన్నాయి, టిఫిన్ స్టాల్స్, టీ స్టాల్స్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. మరి వీళ్ళకి కూడా రేపు పొద్దున ఇదే పరిస్థితి రాబోతుందా? ఖచ్చితంగా ముమ్మాటికి రాబోతుంది. దానికి కారణం ఏంటంటే, మీరు పానీపూరి అని చెప్పిన ఎగ్జాంపుల్ అది ఇప్పుడు జరిగిన ఎగ్జాంపుల్. కానీ సంవత్సరం కింద మహారాష్ట్రలో ఒక సమోసా వ్యక్తిని పట్టుకున్నారు ఇదే లాజిక్ తోని. దానికి కారణం ఏంటంటే సార్, జిఎస్టీ అనేది ఎవరైతే టర్న్ ఓవర్ 20 lakhs దాటి ఉంటుందో, నెలకి కాదు సంవత్సరానికి 20 lakhs లాభం కాదు, టర్న్ ఓవర్ 20 lakhs టర్న్ ఓవర్ దాటి ఉంటుందో వాళ్ళకి జిఎస్టీ అనేది కంపల్సరీ కట్టాల్సిందే. చేసుకోవాలి జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్యాక్స్ కట్టాలి కంపల్సరీ. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇండియాలో లేని పెద్ద ప్రాబ్లం ఏంటంటే అవేర్నెస్. చాలా మందికి తెలియక చేయట్లేదు, అవేర్నెస్ లేదు. సరే ఇప్పుడు మేము వీళ్ళు ఉంటాము, రోడ్ పైన టీ స్టాల్ చేస్తాము, రోడ్ పైన టిఫిన్స్ అమ్ముతాము, రోడ్ పైన కర్రీస్ అమ్ముతాము, రైస్ అమ్ముతాము, అందరూ చేస్తారు, బాగానే ఉంది. కానీ వాళ్ళ టర్న్ 20 lakhs దాటుతుంది సార్. 20 lakhs చాలా చిన్న విషయం సార్. అవును, మనం దాన్ని కట్ చేద్దాం సార్. 20 lakhs సంవత్సరానికి, నెలకి ఎంత? మా అయితే 1,50,000, రోజుకి ఎంత? 5,000. రోజుకి 5,000 అంటే నెలకు 1,50,000. నేను 1,50,000 అంటే సంవత్సరం 18 లక్షలు దాటుతుంది. చిన్న విషయం సార్. రోజుకి 5,000 టర్న్ ఓవర్ చేయరా సార్ వీళ్ళు? అయ్యో, రోజుకి 20,000 30,000 ఈజీగా. మామూలు టీ స్టాల్ కూడా చేస్తున్నాడు. అదే కదా 20,000. అవును, అదే కదా పెద్ద విషయం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎవరైతే టీ స్టాల్ సమోసా స్టాల్ ఉన్నారో 20 lakhs టర్న్ ఓవర్ దాటితే ఖచ్చితంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్టీ కట్టాల్సిందే. అది మ్యాండేటరీ. ఒకప్పుడు గవర్నమెంట్కి తెలుసుకోవడానికి మెకానిజం లేకుండే. ఎందుకు లేకుండే? ఈ లాస్ట్ 5 years కింద, 2020లో ఉన్నాం మనం, 2020కి 2015 ముందు యూపీఐ అంటే ఎవరు తెలియదు. అవును, యూపీఐ అంటే ఎవరు తెలియదు. అందరూ క్యాష్ ఇవ్వడం, 500 రూపాయలు జేబులో పెట్టుకోవడం, 10 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టుకుని పోయేవాళ్ళు. ఇవాళ రేపు జనాలు డబ్బులు జేబులో పెట్టుకోవడం అనేసారు. మొత్తం ఆన్లైనే. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అన్ని ఆన్లైన్. ఒకప్పుడు పేటిఎం చరిత్ర సృష్టించింది. పేటిఎం తర్వాత ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ అన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఇవాళ రేపు కొన్ని చోట్ల మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకటే క్యూఆర్ కోడ్, మీరు ఏ యాప్ నుంచి పే చేయొచ్చు. బట్ పోయే డబ్బులు మన బ్యాంక్ నుంచే, అది మాత్రం వాస్తవం. సో మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా ఆ క్యూఆర్ కోడ్ పే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ పే చేసిన డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయి సార్? అది అతని బ్యాంక్లోకి వెళ్తున్నాయి. బ్యాంక్ టు బ్యాంక్, ఒకటి బ్యాంక్ నుండి ఇంకొకటి బ్యాంక్ అకౌంట్లోకి వెళ్తున్నాయి. కరెక్ట్. ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ వెళ్తుంది. కరెక్ట్ గా చెప్పారు. ఆ బ్యాంక్ లోకి వెళ్ళిందంటే గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంది కదా. రికార్డు ఉంది. ఎందుకు రికార్డు ఉంది? ఆ బ్యాంక్ లో మన పాన్ నెంబర్ ఉంది కదా. అవును, మన పాన్ నెంబర్ ఆధార్కి లింకే ఉంది కదా. లింకే ఉంది. అయిపోయింది సార్. బ్యాంక్ వాడు బ్యాంక్ దగ్గర నుంచి డేటా తీయడం అనేది గవర్నమెంట్ చాలా చిన్న విషయం. గవర్నమెంట్ లెటర్ ఇస్తాడు, ఏమని? ఈ పాన్ కార్డ్స్వి నాకు టర్న్ ఓవర్ డీటెయిల్స్ కావాలి, బ్యాంక్లో క్రెడిట్స్ ఎంత డీటెయిల్స్ కావాలి. ఆ డీటెయిల్స్ బట్టి వాడు క్యాలిక్యులేట్ చేస్తాడు. ఆ డీటెయిల్స్ బట్టి జిఎస్టీ కట్టిస్తాడు. ఇక్కడతో అయిపోతుంది సార్. జిఎస్టీ వాడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు సొంత అనందములు. అంతే. మన మహేష్ బాబు వెంకటేష్ లాగా, ఒకే జాతి పక్షులు. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమాలో మహేష్ బాబు వెంకటేష్ లాగా ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. జిఎస్టీ వాడు ఫస్ట్ జిఎస్టీ కట్టిస్తాడు, అక్కడితో ఆగడు. ఈ బ్యాంక్ స్టేట్మెంట్ పట్టుకెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తాడు. ఏమని, నాన్న తమ్ముడు ఇట్రా, ఈ మనిషి వీటి ట్యాక్స్ కట్టట్లేదు, నేను ఆ జిఎస్టీ తీసేసుకున్నా, ఇప్పుడు నువ్వు నీ లెక్క పెట్టుకో అంటాడు. వాడు నోటీస్ ఇస్తాడు, ఏమని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టలే అంటాడు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? పట్టుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, జిఎస్టీ కట్టాల్సి. ఆ రోజు చాలా బాధ ఉంటుందండి, చాలా బాధ ఉంటుంది. మామూలు బాధ కాదు. ఒక్కసారి ఈ కష్టపడి సంపాదించే వ్యక్తి అనేది పాకెట్లోంచి డబ్బులు పోవాలంటే ఖచ్చితంగా చాలా బాధ ఉంటుంది. అందుకే ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్ ఎక్కువ చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా మనం మానిటర్ చేయాలి, చెక్ చేసుకోవాలి. 20 లక్షలు దాటుతుందా దాటట్లేదా అని. చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళు ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేయాలి. కరెక్ట్. సో ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎట్లా కడతారు సార్? ఇప్పుడు ఆల్రెడీ కట్టే వాళ్ళందరూ ఓకే యూపీఐలో కడుతున్నారు, వీళ్ళకి బిల్లు ఏమి ఇవ్వరు కదా. ఇవ్వరు కాబట్టి అంటే వీళ్ళ టర్న్ ఓవర్ సపోజ్ ఇప్పుడు 20 లక్షలు దాటుతున్నారు కదా, అంటే ఒక 3 లక్షలు అయింది అనుకోండి ఆ మంత్. సో ఎంత కట్టాలి అతను? సరే ఇప్పుడు 20 లక్షలు దాటింది అనుకోండి. 20 లక్షలు దాటిన టీ వ్యక్తి రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు, జిఎస్టీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఫైల్ చేయాలి. నెక్స్ట్ మంత్ 3 లక్షలు టర్న్ ఓవర్, 3 లక్షలు అయింది అనుకుందాం. ఆ 3 లక్షల పైన 18% జిఎస్టీ కట్టాలి. 18% జిఎస్టీ మామూలుగా అయితే. కానీ ఈ రెస్టారెంట్ ఫుడ్ సెక్టర్ లో మాత్రం 5% జిఎస్టీ ఉంది. అంటే ఇప్పుడు 3 లక్షలకి 5% 15,000 కట్టాలి. 5,000 కట్టాలి. మీరు అడగచ్చు, అతనికి బాధ అవుతుంది కదా సార్, ఏం చేయాలి సార్ అని. తప్పదు సార్. అయితే కస్టమర్ దగ్గర తీసుకొని కట్టాలి, లేదా
మన పాకెట్ నుంచి కట్టాలి. లేదంటే ఇక అది ఇంక్లూడింగ్ జిఎస్టీ అన్నట్టే. ఇప్పుడు మనం కడితే అది ఇంక్లూడింగ్ జిఎస్టీ అంటే అన్నట్టు. ఇంక్లూడింగ్ చేసినట్టే పాకెట్ నుంచి కట్టినట్టే కదా సార్. ఇక పాకెట్ నుంచి కడుతుంది. మనం ఇంక్లూడింగ్ చేస్తే అనుకున్నామంటే పాకెట్ నుంచి కట్టినట్టే. ఇప్పుడు మన రెస్టారెంట్కి వెళ్తే పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు డైరెక్ట్గా మన దగ్గర 5% వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోకి ఖచ్చితంగా మనకి వీళ్ళు కింద వసూలు కమెంట్లు చేయలేరు వస్తాయి. కదా. మన ఈ వీడియో కింద కమెంట్లు వస్తాయి, సార్ మేము మామూలు బిజినెస్ వాళ్ళం సార్, జిఎస్టీ కట్టాలంటే మాకు పాకెట్ చిల్లు పడుతుంది, ఎలా ఏం చేయాలి సార్ అని. అవును. మీకు తప్పదు సార్, ఆప్షన్ లేదు. మీరు కస్టమర్ తీసుకొని కట్టాల్సిందే. దానికి ఏం చేయాలి, మీరు మీ ఛాయ్ 10 రూపాయలు అయినట్టయితే 10 రూపాయల ఛాయ్ 11 రూపాయలు చేయండి, 10.5 చేయాలేమో. 10.5 చేయండి, 5% అన్నారు కదా. 11 చేయండి, 10.5% 12 చేయండి. దానివల్ల అడగారు కదా గవర్నమెంట్. ఓకే. రూపాయి పెంచండి, 100 రూపాయలు చేయాలనుకోండి 105 చేయాల్సి వస్తుంది. లేదంటే నా చాయ్ 9 రూపాయలు అనుకోవాలి, ఇంకా అంతే. మీ చేత 9 రూపాయలు అనుకోవాలి. గవర్నమెంట్ అనుకోవాలి. అయితే తీసుకొని కట్టండి, లేదా పాకెట్ నుంచి కట్టండి. ఓకే. కట్టడం మాత్రం అనివార్యం, ఖచ్చితంగా కట్టాల్సింది.